నాగవల్లి అయితే గిఫ్ట్‌గా ఒక హారాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక శ్రియ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. థాంక్స్ అత్తయ్య అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ నాగవల్లికి మొక్కేసరికి నాకు కాదు పంతులు గారికి నమస్కారం చెయ్యి అని చెప్పేసి పంతులు గారి ఆశీర్వాదం తీసుకోమని చెప్తూ ఉంటుంది. ఇక పంతులు గారి ఆశీర్వాదం శ్రియ తీసుకునేసరికి నాగవల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పంతులు గారితో ఆశీర్వాదం తీసుకుంటుంది శ్రియ. ఇక నాన్న రా ఇటు అని చెప్పేసి మహిని పిలుస్తూ ఉంటుంది నాగవల్లి. ఇక మధు అయితే తనకు జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. నాగవల్లి మెడ పట్టుకొని బయటకి గెంటేయడం, అందరిలో అవమానించడం అవన్నీ గుర్తు తెచ్చుకుని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది మధు. అలా ఫీల్ అవుతున్న మధుతో మధు అది మర్చిపోవా ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు మహి. అలా మహి రిక్వెస్ట్ చేస్తూ ఉండగా దయచేసి మర్చిపోవా, కొంచెం ఫ్రీ అవ్వా, మా అందరిలో కలవా అని చెప్పేసి మధు అనేసరికి లేదు అని అనేసరికి ఇక నాగవల్లి ఆశీర్వాదం కోసం పిలుస్తూ ఉంటుంది. రా నాన్న ఇటు అని అనేసరికి సరే అమ్మ అని చెప్పేసి అంటూ వెళ్తూ ఉంటాడు. రా మధు నువ్వు కూడా రా అని చెప్పేసి అనేసరికి వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది మధు. వద్దు అనేసరికి లేదు పర్లేదు రా నీకు అని చెప్పేసి మహి అయితే మధుని రిక్వెస్ట్ చేసేసరికి మధు అయితే రావడానికి నచ్చుకోదు. ఇక నాగవల్లి వాళ్ళందరికీ చూసి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా సరే మధు పిలిచేసరికి సరే అని చెప్పేసి మధుతో పాటు ఆశీర్వాదం కోసం వెళ్తూ ఉంటుంది పంతులు గారి దగ్గరికి. ఇక అది చూసి నాగవల్లి వాళ్ళైతే చిరాకు పడుతూ ఉంటారు. ఏంటి మనకి సోది అని చెప్పేసి అయితే అనుకుని ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు. ఇక మహి అయితే పంతులు గారి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు. అలా ఆశీర్వాదం పంతులు గారి దగ్గర మహి తీసుకుంటూ ఉండగా మధు వచ్చి కూడా సేమ్ అదే టైంలో తీసుకుంటూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న శ్రియ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ పంతులు గారు అయితే ఇద్దరికి కళ్యాణ ప్రాప్తిరస్తు అని అయితే దీవిస్తూ ఉంటాడు. అది వినగానే ఒక్కసారిగా శ్రియ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక నాగవల్లి అయితే ఏమైపోయిందిలే అని అయితే టేక్ ఈజీగా తీసుకుంటూ ఉంటుంది. ఇక మధు మహి వాళ్ళిద్దరైతే పంతులు గారు ఆశీర్వదించగానే పంతులు గారి వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రియ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది మధు విషయంలో.